దమ్మ స్రవంతి ఇక్కడ ఒక పువ్వు వచ్చింది కొద్దురా. చిన్న మొగ్గ కాదు, బాగానే వచ్చింది అది చిన్నగా, మొగ్గలు ఊడిపోతాయి. ఇదిగో ఇది కూడా జాగ్రత్త. అక్కడికా ఆ చెట్టు దగ్గరకా పద. అబ్బో చాలా వచ్చినాయండి మన చెట్టుకి. ఈ పెద్ద చెట్టుకి బాగా వచ్చినాయి. అబ్బా ఇవన్నీ విచ్చుకునే పూలే. మా అమ్మాయికి అర్థం కావట్లేదు ఎట్లుంటుంది. ఇది కొయ్యి, నేను చెప్తూ ఉండాలి ఇది కొయ్యి అని. అది కొయ్యి. తర్వాత ఎక్కడ ఇదిగో లోపల కనిపించింది కనిపించింది. కోసేయి కోసేయి కోసేయి. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇది కూడా. ఏది ఉండమ్మా, అదిగో అక్కడ. ఇది అది ఇది కొయ్యి కొయ్యి. ఇంకెక్కడ చూపిస్తారా? ఇంకా ఉన్నాయి దా. ఏది ఇది కూడా, ఇది కూడా కోసేయి. ఇక్కడ ఒకటి ఉంది ఇట్లాంటిది చూడు. అది కూడా. ఇది లోపలికి ఉండి విచ్చుకున్నట్టు ఉంటున్నాయి కదా, బాగా విచ్చుకోండి. చూసారా మన మల్లె చెట్టుకి చూపిస్తా ఉండండి, ఒక్క నిమిషం ఉండమ్మా. అందరూ చూపించేద్దాం మన మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయి. ఇది కూడా, ఇది కూడా, ఇది అది మళ్ళీ ఉందా దాక్కుంటున్నాయి లోపలికి వెళ్ళి. ఇదిగో 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 ఇక్కడ విచ్చుకుంది చూసావా? ఇదిగో ఇది అది అది చాలా ఉంటున్నాయి అట్లా లోపల లోపల. ఎక్కడ? కొయ్యి తల్లి కొయ్యి కొయ్యి. అవును. అబ్బా చూసావా, నువ్వు ఒక్క పువ్వు అన్నావు కదా, ఎన్ని పువ్వులు వచ్చినాయి చూడు. అద్దుగో చూసారా అన్ని వచ్చినాయి అనమాట. మా అమ్మాయి చేతులు గోరింటాకు చూపిస్తా చూడండి. మొన్న పెట్టుకున్నాము మన ఛానల్లో. సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, జయలక్ష్మి వ్లాగ్స్లో పెట్టాను. ఇటు నేను పట్టుకుంటా, చూపించు. ఇదిగోండి ఇటు వెనక్కి. అది అది ఇదిగో దాదాపు వచ్చినాయా 10-15 పూలు వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా కనిపిస్తాయి కదా, రేపొద్దున మళ్ళీ విచ్చుకుంటాయి. ఇంక మళ్ళీ రేపు అవును రోజు అట్లనే మోసం చేస్తున్నాయి. పొద్దున వచ్చేటప్పటికి బాగా విచ్చుకుంటున్నాయి. ఇది కూడా విచ్చుకుంటుంది అనుకుంటున్నా తెలిసి. దా ఇంకొద్దులే ఇంకరా. ఎన్ని పూలు వచ్చినాయో. రాత్రి కూడా 20 పూలు వచ్చినాయండి రాత్రి చక్కగా. ఇదిగో భలే మంచి స్మెల్, మంచి స్మెల్ తో ఉంటాయి పూలు, భలే ఉంటాయి అనమాట. ఇవి మమ్మీ ఏదో పోస్తారు కరివేపాకు చెట్టుకి మజ్జిగ పోసినట్టు వాటర్ పోస్తాం మమ్మీ. అవును. ఇదిగో ఇక్కడికి వస్తాం రోజు నైట్, హాయిగా కాసేపు కూర్చుంటాం ప్రశాంతంగా. బయటకు వెళ్ళాము, వర్షం వస్తుందని గబగబా ఇంటికి వచ్చేసాం మళ్ళీ పరిగెత్తుకుంటా. చూస్తే ఫుల్ మబ్బు పట్టిందండి. ఇంటికి వచ్చి ఇంకా సరే కదా అని పైన కూర్చుందామని ఇక్కడికి వచ్చేసాం అనమాట. అది సంగతి. మన చెట్టుకి మల్లెపూలు అయితే చాలా వచ్చాయి. అయ్యో ఏ కనిపించట్లేదు ఇటువైపు. ఓకే మొన్నటి దాకా ఫుల్ పూలు ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఆకులు ఎలా వచ్చాయి చెట్టుకి. బాగుంటుంది మన బిల్డింగ్ మీద ఇలా. గుడ్ నైట్ అండి అందరికి. గుడ్ నైట్ అండి అందరికి. నేను మీ బుజ్జమ్మ. బాగుంది కదా చక్కగా, చాలా మల్లెపూలు వచ్చినాయి.